ఫేస్ టు ఫేస్ విత్ చైతన్య. ఇవాళ మన ఏపీ 13 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి పట్టణ వైసీపీ నాయకులు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మన స్థానిక వైసీపీ నాయకులు వలవల బాబ్జీ గారు వచ్చేసారు. వాళ్ళకి మన ప్రేక్షకుల తరఫున ఒకసారి ఏపీ 13 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇప్పుడు మీరు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకుల కింద పట్టణంలో ప్రాధాన్యత వహిస్తున్నారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడు మొదలైంది సార్? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో 2005 దాకా కొనసాగడం జరిగింది. 2005 తర్వాత అప్పుడు జరిగిన పరిణామాల అనంతరం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం, 2005లో ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక వార్డు నుంచి కౌన్సిలర్గా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 26వ వార్డు నుంచి ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ వార్డు అభివృద్ధికి పూర్తిగా దోహదం చేయడం జరిగింది. ఎక్కడ సిమెంట్ ఎక్కడ ఖాళీ లేకుండా ఈవేళ మళ్ళీ 2005 తర్వాత 2010 దాకా చేసిన కార్యక్రమాలే కానీ ఇప్పుడు చేయవలసిన అవసరం లేకుండా ఆ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. అలాగే కేఎస్ఎన్ కాలనీ అని పేరు పెట్టిన కాలనీలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాలు కావూరు సాంబశివరావు గారు అలాగే బాపిరాజు గారి ఎంపీ నిధులతో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన, అలాగే వాళ్ళకి వాటర్ చాలా ఇబ్బందిగా ఉంటే అక్కడ మరి ఇక్కడ రైల్వే కాలనీ నిర్వాసితులను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటరు మున్సిపాలిటీ నుంచి ఇచ్చేవాళ్ళం. అలాగే ఒక 2500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు పట్టణంలో ఉన్న వివిధ సంస్థల మరి వారి సౌజన్యంతో మున్సిపాలిటీ నిధులతోటి అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా అక్కడ చేయడం జరిగింది. దరిమిల 2009లో అక్కడ మా మున్సిపాలిటీ నుంచి వాళ్ళని కొండ్రుపోల్కి చేయడం జరిగింది. అప్పుడే రాజీవ్ గృహకల్పానికి కూడా నాకు చూడాలని చెప్పి నాకు అటాచ్ చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవన్నీ కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించడం, అలాగే నీతి నిజాయితీగా పనిచేయడం. కౌన్సిలర్గా ఉన్న కాలంలో ఎక్కడా కూడా నా చేతి డబ్బే తప్పితే ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా మరి ఆ 5 సంవత్సరాలు, అలాగా 5 సంవత్సరాలే కాదు పార్టీలో ఏదో తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కానీ పూర్తిగా మేము సంపాదించిన ధనం ఖర్చు పెట్టడమే కానీ ఎక్కడి నుంచి ఎప్పుడు కూడా అవినీతి కార్యక్రమాల్లో నాకు ఎప్పుడు కూడా అలవాట్లేదు. మీరు తెలుగుదేశం పరిపాలన చూశాను అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇప్పుడు చూసినట్లయితే తెలుగుదేశం పరిపాలన మీద బాగా అవినీతి ఆరోపణలు అనేవి బాగా ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీ అప్పటి విధానాలకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరిగేది. ఆఫీసర్లతో కానీ ఎంప్లాయీస్తో కానీ చాలా మమైకమై పరిపాలించడం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడడం, ఎక్కువగా ఇసుక మట్టి ఇవన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు మరి ఎవరు చేస్తున్నారు అనే దానికంటే వాళ్ళ లీడర్స్కే ఎక్కువ ఆపాదించబడుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పట్టుకొస్తే వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకుల కింద మీరు? నేను పట్టణ నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. మరి పట్టణ వైసీపీ కార్యకలాపాలు ఎందుకు సార్ దూరంగా ఉంటున్నారు? పట్టణంలో గతంలో నేను పట్టణ కన్వీనర్గా పనిచేశాను. అసలు ఇక్కడ నిర్మాణం లేని దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎవరూ లేని దశలో రంగరాజు గారి సారథ్యంలో, చెరుకువాడ రంగనాథరాజు గారి సారథ్యంలో
నేను ఇక్కడ అది ఇక్కడ మొత్తం టేకప్ చేసి ఇక్కడ పార్టీ నిర్మాణం నేనే చేపట్టడం జరిగింది. ఆ తర్వాత నాతో పాటుగా కొన్నాళ్ళ తర్వాత తోటగోపి గారు రావడం, మేము నియోజకవర్గం వారీగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా కూడా తీసుకోవడం జరిగింది. ఆ దరిమిల తోటగోపి గారు ఓటమి తర్వాత పార్టీని పూర్తిగా పార్టీ పెద్దలు కొన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న తర్వాత నువ్వు చెయ్యాలి, ఖచ్చితంగా నువ్వు చేయకపోతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు అని చెప్తే జగన్ గారే డైరెక్ట్గా జగన్ గారు మరి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ దరిమిల నేను పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి పూర్తిగా చేశాను. ఆ దరిమిల నాకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నేను పార్టీని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడం జరిగింది. పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని నేను పార్టీ నిర్మాణానికి పూర్తి పాలు పంచుకోవడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్ళడం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత మరి పార్టీలో కొన్ని పరిణామాలు జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఆ దరిమిలో నాకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాను, తర్వాత అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అబ్జర్వర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా గత 3 సంవత్సరాలుగా మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కేంద్రీకరించి పార్టీని ఎదరికి తీసుకెళ్ళడం జరిగింది. నేను పట్టణంలో పాలు పంచుకునే కార్యక్రమాలు నాకు తెలియకోకుండా నన్ను ఎక్కడా కూడా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నన్ను పరిగణలోకి తీసుకోకుండా జరిగిన కార్యకలాపాలకి నేను ఎలా బాధ్యత అవుతాను? అంటే మీరు ఇప్పుడు ఒక రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు సార్. మరి స్థానిక పట్టణ మీరైతే ఎవరైతే చెప్తున్నారో మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మరి స్థానిక రాష్ట్ర కార్యదర్శులు మన ఊర్లోనే పెట్టుకొని పట్టణంలో జరిగే ప్రోగ్రామ్స్కి దూరం పెట్టడం ఎంతవరకు సులభం ఉంటుంది? ఇప్పుడు నేను ఎలా అంటే కోఆర్డినేటర్ అంటే కోఆర్డినేషన్ అందరినీ చేసుకుని వెళ్ళవలసిన వ్యక్తి. ఆయన కార్యక్రమాలకి నన్ను దూరంగా పెడితే నేనేం చేయగలనది? అది పార్టీ చూసుకోవాలి. అంటే చాలా వరకు పార్టీ కార్యక్రమాలు కూడా జరిగినాయి కదా సార్, జగన్ రావాలి అంటే ఆ కార్యక్రమాలు అంటే నేను ఏ కార్యక్రమాలు చేశానంటే ఈ పట్టణంలో పోటీ కార్యక్రమాలు ఏం చేయలేదు. నేను చేసింది రాజశేఖర రెడ్డి గారి జయంతి, వర్ధంతి, అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ 4 కార్యక్రమాలు ఖచ్చితంగా నన్ను చేయమని చెప్పి పార్టీ ఆదేశిస్తేనే నేను ఇక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తప్పితే పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు నేను ఎక్కడ కూడా చేయలేదు. అలాగే పార్టీ గీతం దాటి ఎప్పుడూ కూడా ఏ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఎక్కడా కూడా పార్టీ లైన్ తప్పి నేను ఏ రకంగా కూడా వ్యవహరించలేదు. ఇప్పుడు నా కోఆర్డినేటర్ ఇచ్చినప్పుడు నేను తోటగోపి గారితో కలుపుకుని వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. కనీసం మేమిద్దరం చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటి దగ్గర కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఆయన మమ్మల్ని కలుపుకోకపోతే అది పార్టీ చూసుకోవాల్సిన విషయం. కానీ మేము ఎక్కడా కూడా పార్టీ గీత తప్పి నడవలేదు. అట్లాగే మరి పార్టీ ఇదే పట్టణంలో మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మీరు ఉన్నారు, అట్లాగే మరి ఆయన ఉన్నారు. మరి ఎందుకు అంటే ఆయన మిమ్మల్ని కలవలేదని మీరు అంటున్నారు? వాస్తవమే కదా. ఆయన్ని అడగండి, ఆయన కలిసేడా లేదా? 2 సంవత్సరాల అంటే మీరు 5 మాసాలు అయింది. నేను ఎందుకు కలుపుకెళ్ళాలి? అది ప్రయత్నం కూడా నేను ఎందుకు చేయాలి అంటున్నాను. ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో, కోఆర్డినేటర్ అంటే కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళమని అర్థం. అంతేగాని కోఆర్డినేటర్ అవసరం ఎవరిది?
నిన్ను పార్టీ నన్ను నియమించింది కోఆర్డినేటర్గా, కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళమని. నేను అందరి దగ్గరికి తిరిగాను, పార్టీలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళడం జరిగింది. అది వాళ్ళు ఎవరైతే కోఆర్డినేటర్గా వేసారో వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత వాళ్ళని విస్తరించి ప్రవర్తిస్తే దానికి నేను బాధ్యుని కాదు కదా. అంటే అల్టిమేట్గా మీరు అందరూ కోరుకునేది పార్టీ విజయలక్ష్మి. పార్టీ విజయలక్ష్మి కాదు. ఇప్పుడు దానికి కూడా ఆత్మాభిమానం కూడా ఒకటి ఉంటుంది. ఎవరికైనా ఉంటుందా ఉండదా ఆత్మాభిమానం అనేది? ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను కేకయ్య ఉన్న దానికి కూడా నేను వెళ్ళిపోయి వెళ్ళవలసిన అవసరం అయితే నాకైతే ఏమీ లేదు. కారణం ఏంటంటే నేను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు అందరికీ సుపరిచితం, అలాగే ప్రజలందరికీ కూడా సుపరిచితం. నేనేం చేశానో పార్టీకి అందరికీ కూడా తెలుసు. చాలామంది చెప్తారు పార్టీ మొత్తం ఏమీ లేనప్పుడు మీరు పార్టీని పునరుజ్జీవితం చేశారని చెప్పి చాలామంది నాయకులు గుండానే చెప్తూ ఉంటారు, నా వెనకాల కూడా చెప్తూ ఉంటారు. అది ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధోరణి తప్పితే నాదేం లేదు కదా. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే నా చేతనైన సాయం చేస్తాను. అంటే కార్యకర్తలు అందరికీ కూడా ఎవరైనా సరే ఫలానా ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకో ఇలాగా నా వరకు ఏది చేయగలగో చేస్తాను, అది ఇవాళ కూడా చేసి పెడతాను. అంటే మీరు గతంలో నేను తోటగోపి గారి దగ్గరికి వెళ్ళాను, కలిశాను, మాట్లాడాము, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద నడిచాము అంటున్నారు కదా. మరి ఇప్పుడు అతను కలవలేనప్పుడు మీరు ఒక్కసారి అతనితో కలవడానికి ఏమి ప్రయత్నాలు చేయాలి? నేను ఎందుకు చేస్తాను అది ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఆత్మాభిమానం ఒకటి ఉంటుందని చెప్పి. ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. అసలు పార్టీ కూడా పట్టించుకోవాలి ఈ విషయంలో. పార్టీది కూడా నాకు పార్టీ పాలసీని కూడా నేను ఇప్పుడు ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారో సుబ్బారెడ్డి గారు, ఆయన దగ్గర నేను చెప్పడం జరిగింది. మీరు నన్ను అడుగుతారెడ్డి, నువ్వు మీటింగ్కి రా అని మీరు అడుగుతారెడ్డి, మీరు అడగడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు చూడకపోతే అది మరి నాది కాదు కదా బాధ్యత. నన్ను అమలాపురం వేశారు, అమలాపురాన్న నేను ఎక్కడన్నా కొన్ని మీరు ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ పెర్ఫెక్ట్గా, రిపోర్ట్లు కూడా అన్నీ పెర్ఫెక్ట్గా మీకు అందజేశాను. నేను ఎక్కడా కూడా డివేట్ చేయలేదు. కానీ కొన్ని మరి పార్టీ పొరపాట్లు ఉండొచ్చు, లేకపోతే మా ద్వారా ఏదైనా చిన్న పొరపాట్లు ఏదైనా వచ్చి ఉంటే కొంతమంది మరి కోఆర్డినేటర్లుగా ఉన్న వ్యక్తుల్ని తప్పించడం జరిగింది. మరి వాళ్ళ మీద మేము ఇచ్చిన రిపోర్ట్లు మరి పనిచేయలేదో ఏంటో కూడా తెలియదు. అలాంటి అక్కడ చూసేది తప్పితే నేను ఎప్పుడు కూడా ఈ తాడేపల్లిగూడెంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అనేవి నేను ఎప్పుడూ చేయలే. అంటే బయట అయితే ఒక అపోహ ఉంటుంది, జనాలు వలవల్ బాబ్జీ గారు, కొట్టి సత్యనారాయణ గారు బల ప్రదర్శన అయితే చూపిస్తున్నారు, 2 వర్గాల కింద విడిపోయి పార్టీ టికెట్ కోసం. నేను ఎప్పుడు బల ప్రదర్శన చేయలేదు. పార్టీ ఇది టికెట్ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నా దగ్గరే నాకే టికెట్ కావాలని ఈ రోజుకు నేను ఎప్పుడు అడగను. నా పేరు అలా వచ్చింది, చేసుకుంటూ వెళ్తే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరాదీక్ష చేసినప్పుడు ప్రత్యేక హోదా కోసం 100 కార్లు వేసుకెళ్ళాను నేను ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం పట్టణం నుంచి. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు ఎవరో చేయని విధంగా నేను ఇక్కడి నుంచి జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అప్రిషియేషన్ కూడా నాయకుడి నుంచి నాకు లభించింది. ధర్మంలో కొన్ని సన్నివేశాలు జరిగినాయి. వచ్చినప్పుడు కలుపుకెళ్ళవలసిన బాధ్యత ఎవరిది? కోఆర్డినేటర్ అనే వ్యక్తికి కంపల్సరిగా అది పార్టీ నామ్స్లోను రూల్స్లో అన్నింటిలోనూ ఉంది క్లియర్గా. అది చేయలేకపోతే ఆయన అడగాలి కానీ నన్ను అడగాల్సిన అవసరం లేదు. నాకు వర్తించదు కూడా. టికెట్ రేస్లో మీరు ఉన్నారంటారు. పార్టీ అది ఎలా ఆదేశిస్తే అలాగే. సరే సార్, మీరు అన్నట్టు భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ఆర్సీపీ టికెట్ కనుక మీకు కన్ఫర్మ్ అయితే పోటీ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఇప్పుడు పార్టీ నిర్ణయిస్తే తప్పనిసరిగా. ఒకవేళ మన ఆయన రెబల్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాను, రెబల్ క్యాండిడేట్గా పోటీ చేస్తాను. ఆయన గతంలో ఆయన టీడీపీ టికెట్ ఇవ్వలేదు, టీడీపీ రెబల్ క్యాండిడేట్ కింద పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే మరి ఆయన వైఎస్ఆర్సీపీ రెబల్ క్యాండిడేట్ చేసుకోవచ్చు, తప్పే ఉంది దాంట్లోనే. అలవాటు పడిపోతే రెబల్ క్యాండిడేట్గా అలవాటు పడితే చేసుకోవచ్చు, తప్పే ఉంది, దానికి ఇబ్బంది ఉంది. అట్లా మరి టీడీపీ ఆవేళ రెబల్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేసినంత మాత్రం అక్కడ ఓడిపోలేదుగా. బీజేపీ టీడీపీ టైప్లో
ఆయన రెబల్ క్యాండిడేట్గా పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోలేదు కదా. అలాగే ఈవేళ కూడా అదే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీలో. వేళ అలాంటి పరిస్థితి వస్తాయి. అది రాకూడదని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి ఆ పరిస్థితి రావాలి కదా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను కోఆర్డినేటర్గా ఉన్నా, లేకపోతే నేను ఒక క్యాండిడేట్గా ఉండి, లేకపోతే బాధ్యతలో నా మీద పెట్టారనుకో, ఒకసారి కాదు 100 సార్లు తిరుగుతాను ఎవరి దగ్గరికి అయినా సరే. ఈ ఓటు అవసరం లేదని నేను అనుకోను పొరపాటును కూడా. ప్రతి ఓటు అవసరమే, ప్రతి నాయకుడు అవసరమే. ఒకసారి వెళ్తాను, వెళ్ళలేదనుకోండి 2 సార్లు వెళ్తాను, 3 సార్లు వెళ్తాను, అలా 10 సార్లు తిరుగుతాను. ఒకవేళ ఒప్పించడానికే ప్రయత్నం చేస్తాను. అంతేగాని నేను వెళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎంత, వాళ్ళెంత వీళ్ళెంత అనేది నా లైఫ్లో లేదు. అలాంటివి చేయను. మరి గతంలో ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ పరాజయం పొందడానికి కారణాలు రకరకాల కారణాలు. ఆ వేవ్లో అందరూ ఓడిపోయారు. క్లీన్ స్వీప్ అనేది జరిగింది. వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ అనేది జరిగింది. దానిలో అంటే ఒక రాష్ట్ర కార్యదర్శికి మీరు కొన్ని కారణాలు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు కదా. కారణాలు పార్టీకి చెప్పాల్సి చెప్పాను, నేను పార్టీకి ఇచ్చాను. మరి ఈసారి అటువంటి ఈసారి నాకు నన్ను ఇక్కడ ఉంచుతారో లేదో కూడా తెలియదు కదా. పార్టీ చెప్పినట్టుగా నన్ను ఎక్కడన్నా తీసుకెళ్ళి ఇక్కడ కొంతమందిని ఆల్రెడీగా పార్టీ కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా వేసే ఉద్దేశాలు ఉన్నాయి. ఒకవేళ రేసులో ఉన్నాం లేదు అని అనుకుంటున్నప్పుడు ఒకవేళ పార్టీ ఏం చెప్తే అది చెయ్యాలి కదా. పార్టీ చెప్పినట్టు చేస్తాం అంతే. అలాగని ఆత్మాభిమానాన్ని చంపుకోం. పొరపాటును కూడా ఆత్మాభిమానం అనేది చంపుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. ఎవరు చెప్పినా సరే దానికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. పార్టీకి నేనేం చేశాను అన్నదే మీ అందరికి కూడా తెలుసు. ఈ పార్టీ నాయకులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటే అది ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు నష్టపోతారు, నేనేం నష్టపోను కదా. అలాగా నాకు ఉండవలసిన అన్నీ ఉన్నాయి, అన్ని వనరులు నాకు ఉండవలసిన అన్ని వనరులు నాకు ఉన్నాయి. అంటే నియోజకవర్గ ప్రజల్లో అయితే ఒక కన్ఫ్యూజన్ అని నడుస్తుంది కదా సార్. ఇప్పటికీ క్యాండిడేట్ ఎవరో తెలియలేదు, 2 వర్గాలుగా విడిపోయి. క్యాండిడేట్ అనేది ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటంట ఇతనే క్యాండిడేట్ అని చెప్పేదాకా కూడా ఎవరు క్యాండిడేట్ అనేది ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే జనసేన వైపు ఏమైనా అడిగితే నేను పొరపాటును కూడా జనసేన వైపు నేను చూడదలుచుకోలేదు. నన్ను చాలాసార్లు అడగడం జరిగింది. అయ్యేవి కూడా కొంతమంది చాలాసార్లు అంటే ఎవరో అడిగారు అంటారు. మళ్ళీ అసలు చాలాసార్లు నన్ను ఈ ప్రశ్న చాలామంది అడిగారు. నేను ఎప్పుడు కూడా ఆన్సర్ చేయలేదు, ఎప్పుడు కూడా. కానీ నేను జనసేన అనే పార్టీలోకి వెళ్ళడానికి మాత్రం అప్పుడు కూడా నేను ప్రజారాజ్యంలోకి వెళ్ళలేదు. ఈవేళ కూడా జనసేన అనే పార్టీలోకి నేను వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా లేదు. వైసీపీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రోగ్రామ్స్లో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కలిగి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ పట్ల కాంగ్రెస్ పార్టీ అణచివేత ధోరణి అవలంబిస్తున్నారో ఇది చాలా అన్యాయం అని నాకు అనిపించి ఆ రోజునే ఫస్ట్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో మేము పార్టీ పెట్టుకోకుండానే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నాకు పెద్దలో సుబ్బారెడ్డి గారు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా, అలాగే సుబ్బారెడ్డి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి గారు పూర్తి మద్దతు, పూర్తిగా ఎప్పుడూ కూడా నేనంటే చాలా చాలా బాగా నాకు అవకాశాలు కల్పించారు. అలాగే రానున్న రోజుల్లో కూడా నీకు ఏం కావాలంటే అది చేస్తాననే టైప్లోనే ఇప్పుడు దాకా ఉంది వాతావరణం. కాబట్టి పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ వెళ్దామన్న ఉద్దేశమే నాకు ఉంది. పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇటీవల పాదయాత్ర అనేది
సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈసారి డెఫినెట్లీ ఆయన సీఎం అవుతారని అంటున్నారు. ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారని అనుకుంటున్నాను. నేను పాదయాత్రలో చాలా చోట్ల ఆయన్ని కలవడం జరిగింది, కలిసి మాట్లాడటం జరిగింది. ఆయనకున్న నియమ నిబద్ధతలతో ఆయన ఖచ్చితంగా 2019లో ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఇదే వేవ్ అయితే ఆయన కొనసాగింది. ఎలక్షన్ బిఫోర్ ఒక 5 days ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నంత వేవ్ అయితే ఆయన కొనసాగింది. అంటే రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల ఇదిలో ఏమైందంటే ఆ టైంలో పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ పోల్ మేనేజ్మెంట్లో పార్టీ పెట్టిన కొత్త అవడం, పార్టీ నిర్మాణం జరగకపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఈవేళ పార్టీ నిర్మాణం పూర్తిగా చాలా కొన్ని చోట్ల ఇంకా కొంత ఉండొచ్చు, కాదను, కానీ పార్టీ నిర్మాణం ఈరోజు పూర్తిగా ఉంది. ప్రతి విలేజ్లోనూ కమిటీలు ఉన్నాయి, అన్ని రకాలుగా మరి పార్టీకి ఇబ్బందులు లేవు. గతంలో మరి షార్ట్ టైంలో ఎలక్షన్లు రావడం ఈ రకంగా ఉన్న మూలన కొంత ఇదైంది. అట్లానే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇదే నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గానికి వస్తే మరి ఇక్కడ జరిగిందంటే సార్ పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా? పార్టీ నిర్మాణం జరిగింది, ఇక్కడ తాడేపల్లిగూడెంలో జరిగింది. పార్టీ నిర్మాణం జరగకపోవడం అంటే కొన్ని ల్యాబ్స్ ఉండొచ్చు, ఏ పార్టీకైనా ఉంటాయి కొన్ని ల్యాబ్స్. అది మరి ఇప్పుడు పార్టీ నిర్మాణం తాడేపల్లిలో జరిగిందని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయింది. బాబ్జీ గారు ఒక వర్గం లీడ్ చేస్తుంటే పిఎస్ఎన్ గారు ఒక వర్గం లీడ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న విభేదాలతో పార్టీ కార్యకర్తలు అయితే నలిగిపోతున్నారు. ఇంకా వాస్తవం అయితే ఒకటి నేను ఎప్పుడూ ఒక వర్గం కింద లీడ్ చేసిన ఇది లేదు. కారణం ఏంటంటే ఎవరుంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయే మనస్తత్వం అయినది. నేను కలుపుకెళ్ళలేనన్న ఓడితోటి నేను ఎలా కలిసి వెళ్తాను? నాకు అంత అవసరమా అసలు? మరి మీ కార్యకర్తలు అతనితో కలవరు కదా సార్? కాదు, నేను ఎవరిని కూడా నా దగ్గరే ఉండమని, నాతోనే తిరగమని కానీ ఏమీ చెప్పాల. నేను కూడా ఇంతకు ముందే చెప్పాను మీకు, నేను సంవత్సరంలో 4 కార్యక్రమాలు చేస్తున్నాను. ఇంకా వేరే కార్యక్రమం ఏది కూడా ఇప్పుడు దాకా చేయలేదు. పార్టీ ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది, ఆయన చూసుకోవాలి, ఆయన చెయ్యాలి. అంతేగాని నేను వెళ్ళిపోయి నేను ఉన్నానంటే నన్ను పిలవండి, నన్ను చేయండి అని చెప్పి నేను అనుకోవాల్సిన అవసరం అంటారా నాకు? అది పార్టీ కార్యకర్తలైనా సరే లేదా ప్రజలన్నా నిర్ణయించవచ్చు, తప్పులేదు. నా తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రేషర్తో క్షమాపణ చెప్తాను. నా తప్పు ఉంటే, నా తప్పు ఏసమెత్తి కూడా లేదు. నేను నన్ను పిలవకోకుండా నేను వెళ్ళిపోయి ఎలా చేయమంటారు? మీరే చెప్పండి, ఎలా చేయమంటారు? ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా. మిమ్మల్ని కేకేయిన చోటగా వెళ్ళిపోతారా? ఇక్కడ ఏదో వివాహ ఆహ్వానం ఉంటుంది, మీకు చెప్పుకోకుండా వచ్చేయండి ఏంటంటే వెళ్ళిపోతారా? మీరు వెళ్ళరు కదా. అలాగే ఇంత పార్టీలో రాష్ట్ర కార్యదర్శిని కేకేయలేదు అని అంటే ల్యాబ్స్ ఎవరిదన్నది మీరే అర్థం చేసుకోండి. అది ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి, పార్టీ కార్యదర్శిని కేకేయకుండా వెళ్ళిపోయి నేను ఒక్కడే కాదు, ఇంకో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గంలో ఎలక్షన్లో పోటీ చేసిన తోటగోపి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఆయన్ని కేకేసారో లేకపోతే ఏ ప్రోగ్రామ్ కేకేసారో ఏంటో తెలుసుకుంటే తెలిసిపోతుంది పూర్తిగా. ఆయన ఎలక్షన్ తర్వాత పార్టీ ఉండనే ఎలక్షన్ తర్వాత ఉండనే ఉండే, లేకపోనే ఉండే. ఆయన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అయినా సరే ఆయన్ని కూడా ఎదర పెట్టవలసిన అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంది. తప్పనిసరిగా ఆయన్ని కూడా కలుపుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. అవసరం లేదంటే కరెక్ట్ కాదు, పాలిటిక్స్లో కరెక్ట్ కాదు. ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి కదా. ఇప్పుడు పార్టీలో ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి. ఈ మొత్తం ఫస్ట్లో వేసిన నిర్మాణంలో ఈ జిల్లా నుంచి మమ్మల్ని ఇద్దరినే వేశారు, తర్వాత ఇంకో 2-3 వేసారు. తర్వాత జరిగిన పరిణామాల్లోని ఇప్పుడు మరి ఇద్దరినే వేసినప్పుడు ఇంతగా ఏంటంటే నేను ఇంకా చెప్పాలంటే పార్టీ జిల్లా నాయకత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజుకి
ఆ రోజున జిల్లా నాయకుడిగా ఉన్న నారాయణ గారు ఏమీ దీంట్లో కలగ చేసుకుని కూర్చోబెట్టిన సందర్భం లేదు, చేసిన సందర్భం లేదు. అలాగే పార్లమెంటు ప్రెసిడెంట్గా మున్నూరు ప్రసాదరాజు గారికి ఇచ్చారు. ఆయన కూడా ఎటువంటి కూడా తీసుకురాలేదు. ఎందువల్లంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు ఎంత పని చేశారన్నదే, ఏం చేశారన్నది వాళ్ళకి అందరికీ తెలుసు. అయినా సరే చేస్తే యువతలోడితో ఏమి ఇబ్బంది వచ్చేస్తుందో ఉన్న వాళ్ళ భయంతో వాళ్ళు ఉన్నారు. ఆ భయంతో ఉన్నారు. ఆ భయంతో ఉండే వాళ్ళు కూడా ముందుకు రావడం. కానీ వాళ్ళని అడగండి, మీరు ఎందుకు ఇలా చేయడం లేదు? వాళ్ళ రాష్ట్ర కార్యదర్శులుగా ఉంటే ఏ కార్యక్రమాలకి వాళ్ళని ఎందుకు పిలవడం లేదనేది మీరు పార్లమెంటు ప్రెసిడెంట్ని నిలదీయండి తప్పనిసరిగా. అతను కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వాళ్ళకి పార్టీ చేసే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం ఇంటిమేషన్ ఇవ్వాలి. ఈ రోజుకి మున్నూరు ప్రసాదరాజు గారు పార్లమెంటు ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఎప్పుడు అతను ఫోన్ కాల్ కూడా చేయలే మాకు. 1-2 సార్లు ఏదో చిన్న ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది గురించి నేను ఫోన్ చేస్తే ఆయన ఇలాగా ఏది మరి ఎవరిని ఆయన వేసారు కదండి కోఆర్డినేటర్గా, ఆయన మాట వినాలన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంతేగాని దీన్ని కోఆర్డినేట్ చేస్తాక ఏ రకంగా కూడా వాళ్ళ ప్రయత్నాలు చేయలే. ఆ ప్రయత్నాలు చేయనప్పుడు ప్రయత్నాలు చేయని వాళ్ళని అడగాలి, కానీ ఈ ప్రశ్నలు నన్ను అడగకూడదు. మీరు 100% వన్ సైడ్గానే వ్యవహరించారు. వేళ రాసుకోండి, దానికి చెప్పండి. కావాలంటే ఆయన్ని అడగండి, వన్ సైడెడ్గా వ్యవహరించారని చెప్తాను. అట్లానే ఇందాక మీరు ఒక విషయానికి చెప్పడం జరిగింది, పార్టీలో ఉండి పార్టీ నాయకులను విమర్శించడం, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో నాయకులను విమర్శించడం అనేది జరుగుతుంది. అట్లాంటివి మార్చుకోవాలని చెప్పేసి అన్నారు. అట్లా మీ పార్టీలో ఉన్న నాయకులు విమర్శించారు. నా మీదే నేను ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకి మమ్మల్ని కేకేయకుండా, పార్టీలో ఇంతవరకు రాకోకుండా, మమ్మల్ని పిలవకోకుండా నా మీదే డైరెక్ట్గా వెళ్ళి జగన్ అధినేతకి ఫిర్యాదులు చేయడం జరిగింది. నేనేదో మున్సిపల్ చైర్మన్తో కలిపి ఉంటానని, కలిపి వ్యాపారాలు చేసుకుంటానని, అలాగని ఇలాగని కంప్లైంట్. ఇది ఈ రోజు కాదు, మేమిద్దరం క్లాస్మేట్స్, పైగా మీ ఇద్దరు పార్ట్నర్స్ కూడా. ఈవేళ కూడా పార్ట్నర్సే కాదంటకి ఈవేళ ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను ఈ రకంగా ఈవేళ చెప్పడం జరుగుతుంది. ఆయన పార్టీ అయింది, నా పార్టీ నాది. నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఛానల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆయన ఆ అదృష్టం బాగుండి తెలుగుదేశంలోకి వెళ్ళాడు, తెలుగుదేశంలో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడు ఈవేళ నా మీద పర్టికులర్గా వెళ్ళి ఇలాగా ఆయన తెలుగుదేశం వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు, అది ఇది ఏదో రకరకాల మాట్లాడటం జరిగింది. ఇతను వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు పార్టీని ఎన్ని సంవత్సరాల నుంచి మేము మోసామన్నదే ప్రజలకు తెలుసు. మేమేంటో కూడా తెలుసు ప్రజలందరికీ, మీరేంటో కూడా తెలుసు. మీరు దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది ఈ మాట వింటే. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పాను, మీరు క్యాబినెట్ మినిస్టర్ పితాని సత్యనారాయణ గారిని ఎంట పెట్టుకుని ఆయన కారులో అమరావతి వెళ్ళి మీ పనులు ఏమన్నా ఉంటే చక్క పెట్టుకుంటాకి అందరు ఆఫీసర్ల చుట్టూ తిరగొచ్చు. మీరు చేస్తే సంసారం, ఎదరోళ్ళు చేస్తే ఏ విచారంలో మీకు కనపడదు. నేను ఎప్పుడు కూడా ఎవరి మీద కంప్లైంట్లు చేయలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏ రోజున నువ్వు ఎంత వరస్ట్గా ప్రవర్తించినా నేను ఏ రోజున కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేయాలంటే నువ్వు మాట్లాడిన మాటలు, ఎవరో మాట్లాడిన మాటలు కాదు, నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి వింటే మీకు కూడా అర్థమవుతుంది ఈయన ఎలాగా ప్రవర్తిస్తాడనేది. సో
అట్లా మీ మీద పార్టీ అధిష్టానాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ అధిష్టానం నన్ను అడగడం కూడా జరిగింది. నన్ను అడిగితే నేను చెప్పడం జరిగింది. తర్వాత ఓ టీం వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగేది. నేనేంటో వాళ్ళకి తెలిసింది, నేనేంటో కంప్లైంట్లు చేసే వ్యక్తి ఏంటో అన్నీ కూడా పార్టీ అధిష్టానానికి పూర్తిగా వెళ్ళదు. మరి ఆ క్యాండిడేట్ ఇవాళ నేనే నెక్స్ట్ క్యాండిడేట్ అని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ అని చెప్పుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్కి అయితే వెళ్తే మరి రానున్న ఎలక్షన్లో జనసేన ఒక మేజర్ ఫ్యాక్టర్ అవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? నేను అనుకోవట్లేదండి జనసేన మేజర్ ఫ్యాక్టర్ అవుతుందని చెప్పి. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చారు. ఆల్రెడీగా ప్రజారాజ్యం నిర్మాణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే టైపులో అంతకంటే ఆవేళ మీరు చూసారో లేదో ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది ఆశావహులు వెళ్ళిపోయారు అన్ని పార్టీల నుంచి. కానీ ఈవేళ జనసేనలోకి ఆ రకమైన పరిస్థితి ఎక్కడెక్కడ కనపడడంలా, సామాన్య కార్యకర్తలు కూడా వెళ్ళడంలా అక్కడికి. కొంతమంది యూత్ మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షణ ఉంది. ఆయన కూడా మరి ఏదో చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన ప్రజలకి చేసే పరిస్థితిలో మరి ఆయన మాటలు అయితే ఉన్నాయి. ఆయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయినా చాలా కష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఈ రాజకీయంగా కూడా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. దీన్ని గట్టెక్కించాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. ఫస్ట్ ఇంకెవరిని అడిగినా సరే ఈ విషయంలో మాత్రం మోడీ అనే వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని నేల రాసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చాము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు అంటున్నాడు ఆయన. ఆయన మేనిఫెస్టోలో ఏమేమి పెట్టాడు? ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, రైల్వే జోను, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏది పోలవరం ప్రాజెక్ట్ ఉన్నాయి, దుగ్గరాజపట్నం పోర్ట్ ఉన్నాయి, కడప స్టీల్ ప్లాంట్ ఉన్నాయి, విశాఖపట్నం రైల్వే జోన్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి మన డిమాండ్ చేసి తెచ్చుకోవాల్సినవి ఇవన్నీ. ఆ ఏఈ కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా నేను అది చేసాను ఇది చేశానని చెప్తాడండి. గుజరాత్కి మహారాష్ట్రకి ఎన్ని వేల కోట్లు ఇచ్చావు నువ్వు? వాళ్ళ రిచ్ బాగా దేశంలో రిచ్గా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. ఆ రాష్ట్రాలకి నువ్వు ఎన్నేసి నిధులు ఇచ్చావు? మొన్న రీసెంట్గా 18,000 కోట్లు ఇచ్చాడు దేనికి మహారాష్ట్ర. మరి ఆంధ్రప్రదేశ్ అంటే నీకు అంత చులకన భావం ఏంటి? ఇప్పుడు కొత్తగా మన గొంతు కోసి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మీదే మన వాళ్ళు అందరూ బేస్ అయిపోయి ఆ హైదరాబాద్ రాష్ట్రం నుంచే హైదరాబాద్ నగరం నుంచే మనకి 50% ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వచ్చే పరిస్థితి ఉండేది. ఈవేళ అదేమో తెలంగాణ పట్టుకుపోతే మన దగ్గర సోర్స్ లేదు. ఆ సోర్స్ నుంచి నువ్వు ప్రణాళికలో మరి ఇది లోటు బడ్జెట్ పూడుస్తానని చెప్పి వాగ్దానం చేసిన ఆ డబ్బులు కూడా ఇవ్వకోకుండా ఇవ్వడం మాట కరెక్ట్ అయితే నిలదీయండి, డబ్బులు ఇచ్చి దానికి ఒక కమిటీ వేయండి, మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి. అంతేగాని ఆ డబ్బులు ఇవ్వలేదు, యూసీలు ఇవ్వలేదు కాబట్టి మేము ఆ డబ్బులు ఇవ్వమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నిన్న కాక మొన్న తెలంగాణలో ఉన్న వెనకబడిన జిల్లాలకు డబ్బులు ఇచ్చేసేవే. ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లాలకే డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? పూర్తిగా కక్షపూరితమైన వాతావరణంలో ఈ బీజేపీ నాయకులు చెప్పేదంతా కూడా ఉన్నది. ఎవరికి కూడా అడ్రస్ లేకుండా పోతారు. మొత్తం బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో ఆ 2% 3% తప్పితే ఏ రకంగానూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఒక్క సీటు కూడా రాదాలి. అందుకనే ఎవడతో అవుతాడా దొరుకుతాడా అని పొత్తు కోసం ఇది చేస్తున్నారు తప్పితే బీజేపీని దరిచేర్చే ఏ పార్టీ అయినా సరే దెబ్బతినే పరిస్థితే వస్తుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితిలో ఏ పరిస్థితిలో కూడా బీజేపీని దగ్గర రానిచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేడు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
పవన్ జగన్ మోడీ బిడ్డలు, మోడీ ముసుగులు అని చెప్పేసి అవన్నీ రాజకీయంగా చెప్పాలి కానీ కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తప్పితే అవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవంలోకి వస్తే ఒక రాజ్యసభ ఎంపీ నీ ప్రధాన ఛాంబర్లో వెళ్తే తప్పేంటి? అది వెళ్ళకూడదు అంటారు వీళ్ళు. ఇవన్నీ వీళ్ళు చేస్తే ఉప్పు అని వాళ్ళు చేస్తే తప్పు అని ఉండడం చాలా కరెక్ట్ కాదు. కేంద్రంలో 4 సంవత్సరాలు ఉండి వీళ్ళు చేసిందండి, మమ్మల్ని మోసం చేశారు అంటున్నారు. అదే 2.5 సంవత్సరాలు చూసి అప్పుడు బయటకు వచ్చి ఉంటుంటే వేరేగా ఉండేది పరిస్థితి. ఈ పరిస్థితి దాపరించేది కాదు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా రాష్ట్రానికి మాత్రం బీజేపీ అనేది తీరని ద్రోహం చేసింది. ఈ మధ్యన ఇంకా మాణిక్యాలరావు గారు ఏదో చెప్పేస్తున్నారు, నేను రాజీనామా చేస్తానని. నువ్వు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా అయ్యి, అంతేగాని ముఖ్యమంత్రి బెదిరింపు కింద అల్టిమేటం జారీ చేస్తామండి. నీకు నిజంగా దమ్ముంటే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయి. అది కూడా ఇంకా 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుందంటే ఇప్పుడు రాజీనామా చేస్తావా నువ్వు? అసలు నువ్వు ఇంతగా ఇదివరకు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడా? అయినా మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఈయన్ని కౌన్సిలర్గా పోటీ చేస్తే 119 ఓట్లు వచ్చినాయి. ఈయన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే ఇక్కడ అతనికి అవకాశం కల్పించింది. ఈవేళ వాళ్ళని పట్టుకుని వీళ్ళ మాట్లాడుతున్నాడు అని అంటే ఎవరినైనా మాట్లాడతాడు. అదే తెలుగుదేశంతో విభేదిస్తాడు కదా. అదే వాళ్ళు లేకపోతే ఇతను ఎత్తాడా? ఇక్కడ బీజేపీ అనే దానికి ఆ 3,000 4,000 3,000 పడతమే గగనంగా ఉండేది. ఇది వరకు ఇప్పుడు కూడా 2,500 మించి ఈ నియోజకవర్గంలో బీజేపీ పడిన దాఖలాలు లేవు. ఆ వేళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఆయన పట్టం కట్టారు, కాదంటలేదు. ఆయన కూడా కొంత సర్వీస్ చేశాడు. అంతర్గత రోడ్లు, అలాగే మెయిన్ రోడ్లు, అలాగే నిట్టు తీసుకురావడంలో ఖచ్చితంగా కొంచెం చేశాడు. కానీ ఇతను ఈ తగాదాల మూలంగా ఎక్కడైనా ఇతర సెంట్రల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఏదో రకంగా ఒప్పించి ఫండ్స్ తీసుకోవడం రావడం మానేసి ఇక్కడ గొడవలు పెట్టుకోవడమే సరిపోయింది. వాళ్ళు పెట్టుకుంటున్నారు, వీళ్ళు పెట్టుకుంటున్నారు. అలాగా తాడేపల్లి నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో కుంటుపడిపోయిందని చెప్పచ్చు. మీ విలువైన సమయాన్ని ఏపీ 13 న్యూస్ ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఏపీ 13 న్యూస్కి నా శుభాభివందనలు. అలాగే కార్యకర్తలందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా అలుపెలుగానే సైనికుల్లో కష్టపడాలని కోరుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వాళ్ళ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.